ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు మీరు? బేసిక్ గా తెలుగు ఒకటేనా? తెలుగు ఒకటే చేస్తున్నాను. తెలుగు ఒకటేనా? ఎందుకు తమిళ్ మలయాళం వెళ్ళలేదా? వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ, మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా? ఏం ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి. 5గురిలో 3 తెలుగు ఆర్టిస్టులు ఉంటే 2 కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసి. అవునవును. సో ఆ రూల్ పాస్ చేశారా? అది ఇంకా కాకపోతే ఏంటంటే వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది, క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అదైతే ఉంటుంది కానీ 2-3 వరకు కూడా వర్క్ చేస్తాం. దానికి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందా? నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నా కదా, ఈ 4-5 ఇయర్స్ నుంచి లాస్ట్ 2-3 మంత్స్ మనీ పోవడమే. బట్ ఈ విషయాన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఏదేమైనా కానీ సీరియల్స్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. మేము ఫిక్స్ అవుతామా, ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వీలైతే వదలరు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సెట్ లో ఉన్నాము. మనతో పాటు అపర్ణ గారు, అంటే మనందరికి ఇష్టమైన వసుధ గారు ఉన్నారు. హాయ్ వసుధ గారు. హాయ్ అండి. మిమ్మల్ని అపర్ణ గారు అని పిలిస్తే చాలా మందికి తెలియదు, వసుధ అని క్యారెక్టర్ నేమ్ తోనే పిలుస్తాను. బేసిక్ గా ఏ సీరియల్ చేస్తుంటే ఆ సీరియల్ క్యారెక్టర్ నేమ్ తోనే ఎప్పుడు పాపులర్ అవుతూ ఉంటారు కదా ఆర్టిస్టులు. సో ఎలా ఉన్నారు వసుధ గారు? ఫైన్ అండి. ఇప్పటి వరకు అయితే అంతా బానే ఉంది. ఓకే. సీరియల్ అంతా కూడా బాగా నడుస్తుంది, రేటింగ్ కూడా బాగుంది మాది. సో హ్యాపీ అన్నమాట చూస్తుంటే. ఎవ్రీ వీక్ అలా గ్రోత్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా. తెలుగు అమ్మాయి, కంప్లీట్ గా పక్కా తెలుగు అమ్మాయి. ఎక్కడి నుంచి వసుధ గారు మీరు? మాదైతే ప్రాపర్ కరీంనగర్, కానీ మేము సెటిల్ మాత్రం హైదరాబాద్ అండి. ఓకే. కరీంనగర్ అనేసరికి ఇక్కడ కొంతమంది గుండెలు జల్లు అన్నాయి. అవునా? మా కెమెరామెన్ అక్కడ నుంచి వెంటనే కరీంనగర్ అంటే పని చేసేవాళ్ళు పైకి తిరిగి చూస్తున్నాడు. ఎంతైనా అదే బేసిక్ గా క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ అంటారు కానీ నేటివ్ ప్లేస్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే. వసుధ గారు క్యారెక్టర్ చాలా బాగా రన్ అవుతుంది. మీ మదర్ క్యారెక్టర్, మీ సిస్టర్స్ మధ్యలో సెకండ్ డాటర్, మీరు మదర్ విలనే, 2 సిస్టర్స్ విలన్స్. మిమ్మల్ని మాత్రం మంచి పాజిటివ్ రోల్ లో పెట్టారు. మీ ఫేస్ సెట్ అవ్వలేదా? క్యారెక్టర్ చాలా తక్కువ మంది పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు. హీరో యాజ్ యూజువల్ హీరోనే, తర్వాత నేను, తర్వాత వదిన క్యారెక్టర్, అట్లా చాలా తక్కువ. మ్యాక్సిమం కొంచెం హీరోయిన్ కి నెగిటివ్ గానే ఉంటారు, వాళ్ళకి కొంచెం సపోర్టివ్ ఉన్న వాళ్ళం మేమన్నమాట. సో అట్లా క్యారీ చేయాలి వాళ్ళకి హెల్పింగ్ గా. అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము షేర్ చేసుకోవడం అట్లా అంతా జరుగుతూ ఉంటుంది. తనకి ఏదైనా ట్రబుల్లో ఉన్నప్పుడు మేము చూడడము, ఓదార్చడం అట్లా ఉంది కాబట్టి కొంచెం ఆ డ్రామా బాగా ప్లే అవుతుంది అనమాట. వెరీ నైస్. అండ్ మీరు యాక్చువల్ గా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. మ్యారీడా? మ్యారీడ్ అండి. ఓకే. పిల్లలా? పాప. ఓకే. ఏ క్లాస్? ఇప్పుడే 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాసా? అవునా? మీకు 10th క్లాస్ చదివే అమ్మాయి ఉందా? అవునండి. కరెక్ట్ గా డ్రెస్ వేసి 2 జడలు వేస్తే మీరే 10th క్లాస్ అమ్మాయిలా ఉంటారు. అది అందరూ అలాగే అనుకుంటారు. ఇంకా ఈ డ్రెస్సింగ్ అన్నా కొంచెం పర్లేదు, కొంచెం హోమ్లీ లుక్ గా. మీ పాపవి మీవి సేమ్ డ్రెస్సెసా? అవునండి. పాప మీ హస్బెండ్ కి పెద్దగా షాపింగ్ చేయాల్సిన పని లేదు, డ్రెస్సెస్ షేర్ చేసుకుంటారా? షేర్ టుగెదర్. పాపని కాకపోతే వాళ్ళది ఇప్పుడు ఎంత జెన్జీ టైప్ కదా, కొంచెం నేను మ్యాచ్ కాంతాను దాంట్లో. కరెక్టే. మీదేమో కంప్లీట్ హోమ్లీ లుక్ లాగా, నేను కొంచెం సిమ్రాన్ లా సింగారించుకోకుండా సౌందర్యలా సంసార పక్షంగా ఉంటారు అనమాట. రైట్. అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఇదే డైలాగ్ విన్నాను నేను. బట్ నిజంగానే చాలా బాగున్నారు. అంటే లుక్ అంతా హోమ్లీగా, చూడగానే చాలా అందంగా. అందుకే ఏమో అండి, అన్ని అలానే ఒకసారి ఒక క్యారెక్టర్ లో మనం ఫిక్స్ అయిపోయామంటే అదే టైప్ లో వస్తూనే ఉంటాయి. ఇంకా మనం కొంచెం చేంజ్ చేసుకుందాం, కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ చేద్దామన్నా మన దాంట్లో కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తానన్నా నాకు ఇయర్ కొంచెం భయపడతారు. ఇంత హోమ్లీగా ఇట్లా అలవాటు అయిపోయింది మనకి స్క్రీన్ లో, తనకి అదే టైప్ క్యారెక్టర్స్ ఇద్దాము అన్నట్టుగానే ఉంటుంది మనకి. ఇంకా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇలానే పాజిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నాను. ఆల్మోస్ట్ శశరేఖ పరిణయం
తోనా మీరు మొదలు అంతకు ముందే ఉన్నారా? ఫస్ట్ సీరియల్ అమ్మమ్మ.com అండి. అమ్మమ్మ.com. ఓకే ఓకే, అమ్మమ్మ.com నుంచి ఉన్నారా మీరు? అప్పుడు కొంచెం చిన్నదాన్ని, కాలేజ్ ఇంకా చేస్తున్నాను, డిగ్రీ. ఓ బిఫోర్ మ్యారేజే వచ్చేసారా? ఓకే. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక జిమ్ని ప్రాజెక్ట్ చేసినట్టుంది, దెన్ మ్యారేజ్ అయిపోయింది. మరి మీ హస్బెండ్ కి ఓకేనా? ఓకే అండి. ముందే ఆయనకు అలా ఏమీ లేదు, ఏదైనా వర్క్ చేయాలి, ఆర్గనైజ్డ్ గా ఉండాలి, ఇది అది రెస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమీ లేవు. సో అట్లానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇన్లాస్ కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నవారు ముందు నుంచి. పాప పుట్టాక ఒక 2 years అంత గ్యాప్ తీసుకున్నాను, దెన్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా అత్తయ్య వాళ్ళే చూసుకునే వాళ్ళు పాపని. సూపర్ కదా, మేనేజ్ చేశారు అలా. అందుకే వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి కొంచెం నాకు మనది ముందే సీరియల్స్ అంటే ఎలా ఉంటుందంటే టైమింగ్స్ అబ్రాప్ట్ గా ఉంటాయి. ఈ పక్క ఈ టైం మన 8 hours అలా ఉండదు కదా, మనకు ఒకసారి 12-13 hours పోతుంటుంది. సో ఆ టైమింగ్స్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి నన్ను చేయనివ్వడం అది నాకు సపోర్టివ్ గా ఉండింది. బేసిక్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని చూస్తే మధ్యలో నేనే స్టడీస్ కోసం అని అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అట్లా ఉండి నేను గ్యాప్ తీసుకోవడం తప్ప. స్టడీస్ ఏంటి తర్వాత కూడా మ్యారేజ్ అయ్యాక కూడా చదువుకున్నారా? తర్వాత అంటే నేను సీరియల్స్ చేస్తూ MBA చేశాను. ఓ సూపర్. తర్వాత ఏంటంటే మళ్ళీ నేను MA చేశాను, మాస్టర్స్ చేశాను పొట్టి యూనివర్సిటీలో కూచిపూడి డ్యాన్స్. ముందు నేను ఇక్కడికి ఫీల్డ్కి రావడమే కూచిపూడి డాన్సర్గానే వాళ్ళకి చూసి సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడు జస్టెల్లో వాళ్ళు. రాధమధు, అమృతం ఆ టైంలోనే అమ్మమ్మ.com కూడా వాళ్ళదే కదా? వాళ్ళదే. అట్లా వచ్చి యాక్చువల్గా రాధమధులోనే చేయాల్సింది, ఇంకా అప్పటికి నా ఎగ్జామ్స్ అవి ఉంది అని అప్పుడు చేయలేదు. ఓ బేసిక్ గా రాధమధులో మీరే చేయాలి. ఓకే. దెన్ మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మమ్మ.com ఉండింది. అప్పుడు ఓకే, అప్పటికి ఎగ్జామ్స్ అదే అయిపోయినాయి. మెయిన్ లీడా అమ్మమ్మ.com లో? లేదండి, హీరోకి సిస్టర్ అప్పుడు. ఓకే. కానీ బాగుంటుంది అది ఫ్యామిలీలో. మన జయలలిత గారి చిన్న కూతురుగా చేశాను నేను. ఓకే, చాలా బాగుంటుంది. సో అట్లా అని అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నాకు మీరు బాగా గుర్తున్నారు అంటే శశిరేఖ పరిణయం సీరియల్ తో. అవును, మా టీవీలో చాలా హిట్ సీరియల్. చాలా మీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, కాకపోతే అందులో కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయి మీలో. నెగటివ్ చేశారు. మీకు నెగటివ్ ఎవరు ఇచ్చారండి? ఆ ఫేస్ లోనే ఒక 2-3 నెగటివ్ సీరియల్స్ చేశాను. కానీ ఇంకా అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, నెగటివ్ లాగా తీసుకువెళ్ళలేదు. కాకపోతే ఒక హీరోయిన్ అంటే పడదనమాట. అలా అలా అది కొంచెం ఎక్కువ అయిపోయి ఈగో పెంచుకొని అన్నయ్య ప్రాబ్లంలో పడతాడు అనే ఒక దాంతో నేను నెగిటివ్ అయిపోయాను అలా. దెన్ సీరియల్ లాస్ట్ లో మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది నా క్యారెక్టర్. అన్ని డ్రామా చాలా బాగుంటుంది అది కూడా. అవును, ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా చూసేవాళ్ళు ఆ సీరియల్. శశిరేఖ పరిణయం ఫ్యాన్స్ చాలా బాగుంది. మేఘనాకైతే అసలు ఇంకా చెప్పనొద్దు. మేఘనా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి పిల్ల. తను నేను మహేశ్వరి, మేఘనా మేము ముగ్గురం బాగా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఓ మహేశ్వరి గారు, అందులో మేము ముగ్గురమే కదా. మహేశ్వరి, నేను కొంచెం నెగటివ్, తర్వాత మేఘన డబుల్ షేడ్ అనుకుంటా కదా అందులో. కాదు, వేరే, అది ఓకే ఓకే, రక్త సంబంధం కాదు, అది కూడా ఏదో ఈవినింగే వచ్చేది ఆ సీరియల్ కూడా. సన్నీ గారు మేఘనా గారు ఉండేవాళ్ళు అందులో. ఓకే, శశిరేఖ పరిణయంలో కాకపోతే మంచి, అవును మీరు ముగ్గురు ఉండేవాళ్ళు, బాగుండేది. మహేశ్వరి గారు ఇప్పుడు బాబు పుట్టాక సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చారు కదా కొంచెం. ఇంకా బిజీ అయిపోయింది, తన ఛానల్ అప్పుడప్పుడు ఈటీవీలో కనబడుతూ ఉంటారు ఏదైనా షోస్ లోనే చేస్తాను. ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు మీరు? బేసిక్ గా తెలుగు ఒకటేనా? తెలుగు ఒకటే చేస్తున్నా. తెలుగు ఒకటేనా? ఎందుకు తమిళ్, మలయాళం వెళ్ళలేదా? వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ, మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. ఇంకా అంటే నేను వెళ్ళలేదు, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది, మనకే ఇక్కడ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కదా. సో వేరే ప్లేస్కి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని ఇంకా తెలుగుకే రెస్ట్రిక్ట్ అయిపోయాను. తెలుగు అనేసరికి తెలుగు వాళ్ళకి తెలుగులో మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అంతా బాగుంటుంది. కాకపోతే అందరూ అడిగే క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగులో కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. సో వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మేము ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి తెలియదు, కానీ తగ్గుతాయండి. ఎందుకండి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇందాక అక్కడ ఉన్న వాళ్ళలో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఉన్నారు డెఫినెట్ గా మాకు తగ్గుతుంది ఎంతైనా. ఇంకా ఆ ఫ్లో అనేది మరి తెలియటం లేదు, ఆపట్లేదు మన వాళ్ళు. అది వస్తుంది రూల్ అంటారు, కానీ అది వచ్చేటట్టు లేదు. ఇంకా తప్పదు, మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడం. అంటే మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కౌశిక్ గారు చెప్పారు ఆల్రెడీ, ఏంటి అంటే
5గురిలో 3 తెలుగు ఆర్టిస్టులు ఉంటే 2 కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసేసి. అవునవును. సో ఆ రూల్ పాస్ చేశారా? అది ఇంకా తెలీదండి. ఇంకా అయినట్టు లేదు. అంటే మా దాంట్లో అయితే ఇంతే మంది ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళ ఉపాధి అయితే పోగొట్టం గానీ కొత్త వాళ్ళని మటుకు తీసుకోవడానికి ఇలా తీసుకుంటే బాగుంటుంది అని. కరెక్టే. 2-3 వరకు ఓకే. మరీ ఇంకా సిస్టర్ క్యారెక్టర్స్ వీళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మన వాళ్ళు చేయని అవసరం లేదు. ఇప్పుడు మన సీరియల్లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో హాఫ్ ఆఫ్ ఉన్నారు కన్నడ ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు. బట్ అఫ్ కోర్స్ పాపం వాళ్ళు చాలా కోఆపరేటివ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది, క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. అదైతే ఉంటుంది కానీ ఇంకా తప్పదు కదా. ఆ రూల్ అయితే అట్లా మా దాంట్లో అయితే ఇంతమంది ఉన్నారు కానీ మిగతా దాన్ని ఇంకా చాలా మంది ఎక్కువ ఉన్నారని వింటున్నాం. 4-5 ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది అక్కడి నుంచి రావడం, వర్క్ చేయడం ఇక్కడ అంటున్నారు. మరి అదేంటో మరి ఇంకా రూల్ వచ్చిందా లేదో, లేకపోతే ఇంకా నెక్స్ట్లో తీసుకొస్తారా అది తెలీదు. అదే ప్రాబ్లం. ఓకే. ఏదైనా ఛానల్ వాళ్ళ డెసిషన్ ఎట్లా తీసుకుంటే ఇంకా మనకి ఇక్కడ అట్లా వర్క్ అవుతుంది కాబట్టి చూడాలి. వాళ్ళే డెసిషన్ తీసుకొని కొంచెం తక్కువ చేస్తే మనకి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం మనం ఇక్కడ, ఎంతో మంది వర్క్ లేకుండా ఒక్కొక్క ప్రాజెక్టే చేస్తున్నాము. ఇంకొక ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళకి సర్వైవల్ ఉంటుంది, బాగుంటుంది కదా. సో దట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఆ రూల్ వస్తే. అందరికంటే తెలుగు వాళ్ళే హ్యాపీగా ఉంటాం ఆ రూల్. చాలా అంటే ఏ ఇండస్ట్రీలో వాళ్ళే ఉండాలి అని చెప్పి ఇప్పుడు తమిళ్లో తీసుకుంటే మెజారిటీ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. కన్నడ వాళ్ళైనా వాళ్ళ దాంట్లో తెలుగు వాళ్ళు ఉండరు, మళ్ళీ వాళ్ళకు వాళ్ళ అభిమానం ఉంటుంది, వాళ్ళకి ఉన్నాయి. మరి ఇంకా మన వాళ్ళే ఆ రూల్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ప్రాంప్టింగ్ ఉండదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మేము వెరీ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సీరియల్స్, కన్నడలో మాకు అంత కంఫర్ట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ కంపేర్ టు రెమ్యూనరేషన్స్ కూడా తెలుగులో చాలా ఎక్కువ ఉన్నాయి, తమిళ్లో తక్కువ, సారీ కన్నడలో తక్కువ ఉన్నాయి అంట చెప్తారు వాళ్ళు. వాళ్ళకంటే ఇక్కడ కొంచెం రెమ్యూనరేషన్స్ కానీ కొంచెం ట్రీట్మెంట్ కానీ, అంటే వాళ్ళకి అక్కడ అసిస్టెంట్స్ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి వాళ్ళకి మనకి. సో కంపేర్ టు దేర్ ఇండస్ట్రీ మనది ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది అని, సో వాళ్ళకి ఈజీ అయిపోయింది. అండ్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈజీ ఉంది కదా అనేట్టుగా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది. రెమ్యూనరేషన్స్ గురించి అనుకున్నాం కాబట్టి ఇక్కడ చిన్న విషయం. బేసిక్గా ఏంటంటే సీరియల్స్లోకి వచ్చేసరికి రెమ్యూనరేషన్ అనేది 40 days తర్వాత 45 days తర్వాత వస్తుంది. కాకపోతే చాలా వరకు సీరియల్స్లో అంటే కొన్ని ప్రొడక్షన్ హౌస్లు టైం టు టైం ఇచ్చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ రెమ్యూనరేషన్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది, రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అది మీకు ఎలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉండిందండి. ఈ ఒక 3-4 years నుంచి ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర ఫేస్ చేస్తున్నాను. అంతకుముందు లేదు. నేను చేసిన కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లోనే చేశాను. నేను మాక్సిమం ఒక ప్రొడక్షన్ లో చేసి 3-4 సీరియల్స్ వాళ్ళ దాంట్లోనే వర్క్ చేశాను. సో వాళ్ళన్నీ పెద్దవి. అసలు ఇప్పటి వరకు ఇట్లా అంటే మంత్ ఫినిష్ అయ్యాక అడిగి ఇంకా అవ్వలేదు ఏంటండి అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఈ మధ్య ఒక 3-4 years నుంచి అంటే ఒక రొటీన్ అయిపోయింది. అది ఎందుకు అవుతుందో తెలియటం లేదు. ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ టీడీఎస్ అనేది ఒకటి మనకు ముందే కట్ చేసుకుంటారు. అది రాదండి. అది ఎలా అయిపోతుంది అంటే మనకి మంత్లీ కట్ చేస్తారు కదా, అది ఒక 6 months లేకపోతే ఆ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు పే చేయడమో ఏదో చేస్తే మనం టీడీఎస్ క్లెయిమ్ చేసుకుంటాం కదా, అది అవ్వదు. అండ్ సీరియల్ ఎండింగ్లో ఆ 2-3 months ఏవైతే బ్యాలెన్స్ ఉంటాయో అవి రావు. అండ్ త్రూ అవుట్ ఈ ఇయర్ కట్ అయిన 3DSలు రావు. ఐటీ రిటర్న్స్ అంతా ఫైల్ చేసినప్పుడు వాళ్ళు కడితేనే కదా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేంటి మరి కట్ చేసుకున్నప్పుడు కట్టాలి కదా. కడుతున్నాం అంటారు. మనం ఎప్పుడైతే ఐటీ రిటర్న్స్ది అది ఫైల్ చేసుకుంటామో అందులో రిఫ్లెక్ట్ కాదు. ఈ లోపు అటు ఇటు అయ్యేసరికి 2-3 years అవుతుంది, ఆ సీరియల్ అయిపోయే టైం అవుతుంది. అంటే మీరు ఐటీ రిటర్న్స్ ఎలానో ఇయర్లీ ఫైల్ చేస్తూ ఉంటారు, ఒక సీరియల్ టైం వచ్చేసి 3-4 years ఉంటాము. ఆ ఇయర్ కంటిన్యూ అయిందంటే ఇంకా మా బలవంతంతో ఆ ఇయర్ కడతారు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సీరియల్ కంటిన్యూ అవుతే కడతారు, లేకపోతే ఒకవేళ సీరియల్ అయిపోయిందంటే కట్టరు. మరి ఇంత దారుణంగా ఉంటుందా? అవి కొన్ని lakhs లో పోతాయి మా మనీ. అదే కదా, మంత్లీ 10% కట్ చేస్తారు. అది ఇయర్ కి అయ్యేసరికి ఎంత అవుతుందో. అదే డే వైజ్ ఎపిసోడ్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది. సో అలా వైజ్ ఉండదు కానీ డే వైజ్ ఉంటుంది. అది ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ అయితే అన్ని డేస్ ది 10% కట్ చేస్తారు. అది కట్టరు. అది చాలా అదో ప్రాబ్లం. లాస్ లో ఉన్న ఇది ఒకటే రీజన్ చెప్తారు. అబ్బో, కానీ
అంత ఈజీగా ఏం లేదండి. అస్సలు ఈజీగా చాలా మంది ఏంటంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది గడిచిపోతుంది సీరియల్ అనుకుంటా. ఇండస్ట్రీ అనేసరికి. ఏముంది కాదండి. చక్కగా తల ఒక రూమ్ ఇచ్చేసేసి హ్యాపీగా ఫుడ్ పెట్టి లేదండి, అస్సలు కూర్చోబెడతారు. అలా ఉండదు. తల ఒక రూమ్ ఉండదు, ఏది ఉండదు. ఒకటి ఏంటి అంటే కలిసి వర్క్ చేసుకుంటాము, సేమ్ ప్లేస్ లో ఉంటాము, అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఉమ్, ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ వర్క్ అలవాటు అయిపోయి ఆ బాండింగ్ ఉంటుంది టీంతో, డిపార్ట్మెంట్తో, ఆర్టిస్టులతో తప్ప ఇంకా ఎందులో ఏ ఫెసిలిటీస్ పెద్దగా ఏమీ ఉండవండి. చాలా కష్టపడతాం. అండ్ వర్కింగ్ అవర్స్ కూడా అందరిలాగా ఇట్లా మనం 9 to 9 అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి నెక్స్ట్ డేకి మరునాడికి ఎపిసోడ్ ఉండదు. దానికి మళ్ళీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది. 9కి వెళ్ళిపోవడానికి ఉండదు, మళ్ళీ 3-4 అవర్స్ ఎక్స్టెన్షన్ పెడతారు. దానికి ఆ ఎక్స్ట్రా అవర్స్కి మనకేం పే చేయరు. 9 to 9. మనం 9 to మేము మార్నింగ్ అంటే మనది కాల్ షీట్ 9 to 9, 6 to 6 ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి సీన్స్ బట్టి పెట్టుకుంటారు. కానీ ఆ 9 to 9 కూడా పంపించారు, నైట్ 9 కూడా ఒక్కొక్కసారి ఎపిసోడ్స్ లేవు, ఆర్టిస్ట్ లేరు, లొకేషన్ పెద్ద సీన్ ఫంక్షన్ సీన్స్ ఉన్నాయంటే ఆ లొకేషన్కి మళ్ళీ మనం పే చేసుకోవాలి అనేసి నైట్ 2-3 వరకు కూడా వర్క్ చేస్తాం. దానికి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందా? నో, ఫ్రీ ఆఫ్ కాస్టే చేయాలి. కష్టం కదా అలాగా ఒక ఆర్టిస్ట్ కి. మళ్ళీ పొద్దున్నే యాజ్ యూజువల్ లేట్ గా రావచ్చా? మళ్ళీ పొద్దున్నే టైం 2-3 అవర్స్ లేట్ అంతే. ఇంకా మరీ 4 అట్లా అయిందంటే మళ్ళీ వీళ్ళంతా లైట్ మ్యాన్స్ ప్రొడక్షన్ వాళ్ళంతా రారు కాబట్టి హాలిడే ఇస్తారు. కానీ మనమంతా వర్కింగ్ అవర్స్ అయితే పెరిగాయి కదా, అంతే కదా. 12 అవర్స్ కి బదులు 20 అవర్స్ వర్క్ చేసి వస్తాము. కానీ మనకు వచ్చే పేమెంట్ మాత్రం అంతే ఉంటుంది. కొన్ని అదైనా టైంకి వస్తుందా 45 డేస్కి, ఆ గ్యారంటీ లేదు. అది 1 month 45 days ప్రొఫార్మా పోయి 2 monthsకి వెళ్ళిపోయి 3 monthsకి పోయి ఇప్పుడు 3 months + 4 months రన్నింగ్కి వెళ్ళిపోతున్నాయి. ఈ లోపు అటు ఇటు అనే లోపు అటు కొంచెం రేటింగ్ అటు ఇటు అయినా సీరియల్ తీసేస్తారు. ఆ పేమెంట్స్ వస్తే దేవుడి దయ వల్ల ప్రొడ్యూసర్ జాలి పడి మాకు ఇవ్వగలిగితే ఇస్తారు. అది కొంతమంది హాఫ్ అమౌంట్ వేస్తారు లాస్ట్లో. అట్లా టీడీఎస్లు ఇంకా మొత్తానికి స్వాహా. అబ్బా, సీరియల్ ఆర్టిస్టుల కష్టాలు సీరియల్ కష్టాలు అంటారు కానీ సీరియల్ మేము ఒరిజినల్ గా ఉన్నాయి. రియల్ గా ఏడవాల్సి వస్తుంది. మేమందరం ఏంటంటే ఫన్నీగా సెటారికల్ గా సీరియల్ కష్టాలు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇక్కడ సీరియల్ కష్టాలు కాదు, సీరియల్ ఆర్టిస్ట్ కష్టాలు. రీల్ లో ఏడవాలి. చాలా బాగుందండి. లైక్ అంటే చూసేది ఒకటి జరిగేది ఒకటి. ఇక్కడ పైకి ఏంటంటే ఇది ఒక రంగుల ప్రపంచం, చాలా అందంగా కనబడుతూ ఉంటది బయట. కాకపోతే ఎందులో ఉండే కష్టాలు అందులో ఉంటాయి కదా. అవే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేద్దాము అని మన యూనియన్ ట్రై చేస్తాము అది అన్నారు. చూడాలి, మొన్ననే స్టార్ట్ అయినారు కదా. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. కొంచెం ఏ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయినా కొంచెం రిలీఫ్ ఉంటుందండి ఆర్టిస్ట్ కి. మన తెలుగు ఆర్టిస్ట్ అయితే కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉంది. ఇండస్ట్రీలో మీకు స్పెషల్ అంటే లైక్ ఇప్పుడు మిమ్మల్ని అసలు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చెప్పాను కదా, అదే జస్ట్ ఎల్లో బ్యానర్ నుంచే నాకు వచ్చింది. నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను, కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మా సార్ భాగవతుల సేతురం గారు అని పట్టినమ్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు అప్పుడు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. సో ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇలాగే జస్ట్ ఎల్లో సీరియల్ అవుతుంది, సో ఆర్టిస్టులు కావాలని వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళ టీం వచ్చి అడిగితే అప్పుడు దాని ఇంట్లో అడిగి అలా రావడం జరిగింది అనమాట. సో నేనంటే సపరేట్గా నేర్చుకుంది నాకు అసలు తెలీదు. అప్పుడే కాలేజ్ చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. అలాగే సరే చూద్దాము, మంచి వర్క్ ఉంటుందని అనుకొని వచ్చాను. మీనంటే అప్పుడు చాలా బాగుండిందండి ఆ టైంలో. అంటే అమ్మమ్మ.com టైంలో అంటే అట్లాంటి ప్రొడక్షన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఇప్పుడు జరిగి 3-4 years నుంచి జరిగే గోల్మాల్ అంతా అప్పుడు లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్. అంటే ఎలా ఉండేది ఆర్గనైజ్డ్ అంటే? ఈ పేమెంట్స్ కానీ ఇవి కానీ టైం టు టైం అయిపోయేవి. ఇంత ట్రబుల్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి అప్పుడు. అడగడం మనం అంటే ఎవ్రీ మంత్ అడగడం అనే ఒక కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదంతా అప్పుడు లేదు. వర్క్ చేసామా, పేమెంట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, ఈ డేట్ కి ఇవి అయిపోతాయని వేసేవాళ్ళు. అలానే ఉండింది. లాస్ట్ బిఫోర్ ఒక 4-5 years బిఫోర్ వరకు కూడా అలాగే ఉంది. నేను 15 years నుంచి అంటే ఆన్ అండ్ ఆఫ్ మ్యారేజ్ అని పిల్లలని నాకు కాలేజ్ అని నేను ఆపుతూ ఉన్నా, బ్రేక్స్ తీసుకున్నా. ఒక 10 years ఒక 5 years బిఫోర్ వరకు ఎవ్రీథింగ్ వాజ్. ఈ 5 years నుంచి కొంచెం ఇది ఇలా
ఓకే. లాస్ అని చెప్పడాలు ప్రొడ్యూసర్స్, మేమేం చేయలేని సిచ్యువేషన్, అయ్యో పాపం లాస్లో ఉన్నారా, సరేలే వేస్తారని మంత్స్ టుగెదర్. లాస్ట్ బిఫోర్ ప్రాజెక్ట్ అయితే 6 months 5 months ప్లస్ 1 month రన్నింగ్ వరకు కూడా వర్క్ చేసాం. చివరికి ఇంకా 6 months కూడా ఇంకా వర్క్ 1 year 6 months కూడా వర్క్ మనీ తీసుకోకుండా వర్క్ చేస్తామా అని అట్లాంటి సిచ్యువేషన్. ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నా కదా, ఈ 4-5 years నుంచి లాస్ట్ 2-3 months మనీ పోవడమే. టీడీఎస్ అయితే ఇంకా అడిగింది కూడా లేదు. టీడీఎస్ అయితే ఒక 6-7 ప్రాజెక్ట్స్ టీడీఎస్లో ఎవరు కట్టలేదు. అయ్యో. అడిగినా కూడా సీరియల్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాల్సింది అని వాళ్ళు అంటారు. కానీ ఒక సీరియల్లో మీరు చూసుకోలేదంటే అదొక దారి. కానీ అదంతే అండి, అదే ఏవో కొన్ని చెప్తున్నాను కదా, ఇట్లా మనం ఫింగర్ టిప్స్ ఒక 2, 3, 4 అన్నట్టుగా లెక్క పెట్టుకోవచ్చేమో. కొన్ని కంపెనీస్ మాత్రమే కడుతున్నాయి, మిగతావన్నీ మళ్ళీ నార్మల్ యాజ్ యూజువల్ కడతాం అంటారు, కట్టరు. అండ్ సీరియల్ గురించి వస్తే కలవారి కోడలు కనక మహాలక్ష్మి, ఈ సీరియల్లో ఆర్టిస్టులతో ఎలా ఉంటుంది మీకు అసోసియేషన్? వీళ్ళు చాలా క్లోజ్ అండి. వచ్చిన రోజు నుంచి చెప్తున్నాను కదా, పాపం వీళ్ళు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియకపోయినా అసలు ఎంత క్లోజ్ అయిపోయారంటే, అందరం మేము ఎక్కువ గర్ల్స్ బ్యాచ్ ఎక్కువ ఉంది. అవును, మొత్తం మీదే డామినేషన్ ఉంది లోపల. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఇక్కడ, సో మేము అందరము చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటారు, ధనుష్ గారు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు మాతో. సో అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆ వర్క్ అలా ముందుకు సాగుతోంది, ప్రాజెక్ట్ బాగా జరుగుతుంది. సో అదొక్కటే హ్యాపీ మాకు. ఏమున్నా లేకున్నా ప్రాజెక్ట్ బాగా జరిగితే, మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటాయి, ఏదైనా ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది అని ఒక హోప్. ఎందుకంటే చూస్తే సీరియల్ యుక్త మెయిన్ లీడ్, తను కన్నడ అమ్మాయి, అండ్ మీ సిస్టర్స్ కన్నడ వాళ్ళే. సో ఈ మొత్తం అంతా మీ వదిన క్యారెక్టర్ చేసిన కూడా కన్నడ ఆర్టిస్టే. సో ఇంతమంది కన్నడ వాళ్ళ మధ్యలో మీ తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు 2-3 మాత్రమే ఉన్నారు కదా అక్కడ. సో ఎలా ఇంకా వాళ్ళు వర్క్ కోసం వస్తారు, సో వాళ్ళు అక్కడ బిజీ ఉన్న ఆర్టిస్ట్లే, కాకపోతే ఇక్కడ వర్క్ బాగుంది అని మన దగ్గరకు వస్తున్నారు. సో తప్పదు, ఇంకా మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్, గుడ్ బాండింగ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. అల్కెమీ కన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఇయర్స్ నుంచి వి ఆర్ ఇంటూ దట్. ఓన్లీ డాటరా మీకు? ఒక పాప. మీరు, మీ హస్బెండ్, పాప. స్మాల్ ఫ్యామిలీ. ఎలా పాప ఏమంటారు, మిస్ అవుతుందా ఎక్కువగా? తనకి ముందు నుంచి అలవాటు అయిపోయింది జాయింట్ ఫ్యామిలీలో ఉండి, సో ప్రాబ్లమే లేదు. ఏదైనా ప్రోగ్రామ్స్ తనవి ఏవైనా ఉంటేనే అయ్యో ఈ రోజు లీవ్ తీసుకోవాలి కదా అంటే తప్ప, మిగతా టైంలో తను చేసేసుకుంటది, తనకు అలవాటు అయిపోయింది బిగినింగ్ నుంచి. కానీ డాటర్స్ పాపం అర్థం చేసేసుకుంటారు. నాకు పాప ఉంది, సో షీ కెన్ మేనేజ్. కాకపోతే ఎప్పుడైనా గొడవ పడుతుంది, అతను ఉండట్లేదు ఇంట్లో, నాకు టైం ఇవ్వట్లేదు ఉంటుంది. సమ్ టైమ్స్ ఇంకా నేను కావాలని చెప్పేసి ఒక 2-3 రోజులు లీవ్ పెట్టేసేసుకుని పాపతో ఉంటాను నేను. దానికి అది ఉంటుంది ఇంకా మనకి ఆన్ అండ్ ఆఫ్ ఈ ప్రొఫెషన్ లో తప్పదు కదా. సో అలా అర్థం చేసుకుంటున్నారు. మనకి అలాంటి డాటర్స్ కూడా రావడం మన లక్కీ. అంటే మనం బ్లెస్డ్ అనుకోవాలి, ఇలాంటి మంచి హస్బెండ్, మంచి డాటర్ లాగా. వాళ్ళు మనం వచ్చే టైంలో వాళ్ళు ఎమోషనల్ అయ్యి వద్దు వెళ్ళకంటే మనం ఆబ్వియస్ గా మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వద్దులే ఎందుకు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ అని ఆపేసేవాళ్ళం మేము. సో దేవుడి దయ వల్ల వాళ్ళు అలా ఏడవకుండా వెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేయడం వల్ల మన వర్క్ లో వెళ్ళగలుగుతున్నాం. సూపర్. అండ్ ఎలా ఉంది, లైక్ అంటే మీన్ సీరియల్స్ లైఫ్ బాగుందా, లేకపోతే హౌస్ అంటే కంప్లీట్ గా ఇంట్లో ఉండడం బాగుంటుంది అనిపిస్తుంది? ఇంట్లో ఉండడం అసలు ఎప్పుడూ బాగుండదు, అది కరెక్ట్ కూడా కాదు. సీరియల్స్ అనే కాదు, ఏదైనా వర్క్ మన ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నా తొందరగా సార్ట్ అవుట్ చేసుకొని ఏ వర్క్ లో కన్నా ఉమెన్ వెళ్ళిపోతేనే బెటర్ అండి. మనం ఆర్గనైజ్ గా ఉంటేనే మన బ్రెయిన్ బాగుంటుంది, లేకపోతే ఇంట్లో ఉండి ఏమో ఆలోచిస్తూ ఉంటాం అన్నెసెసరీ. అసలు విమెన్ కి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ. అవును, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తేనే బెటర్, మనము బాగుంటాం, పిల్లలకి గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది.
వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అని మనం ఎక్స్ప్లెయిన్, మనం వర్కింగ్ ఉంటేనే బయట ప్రపంచం ఎలా ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం పిల్లలకి. సో మనం వర్క్ చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అన్నిటికీ అలవాటు చేయాలి. మీ అంటే హౌస్ వైఫ్ కి మనం కొంచెం అలవాటు పడిపోయామంటే ఇంకా మనం ఆ ట్రామా నుంచి బయటికి రాలేం. వర్క్ చేద్దామని ఆ రెస్ట్ పీరియడ్ లో అలవాటు అయిపోతాం. సో ముందే మనం గ్రాప్ చేసుకుని బయటకు వచ్చేసి వర్క్ చేయాలి. కానీ సీరియల్స్ అనేసరికి అలా ఉండదు కదా. బేసిక్ గా ఏంటంటే వర్క్ చేయడం అంతవరకు ఓకే, కానీ సపోజ్ ఇప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మార్నింగ్ మీరు అన్నట్లుగా 9 to 9 అనుకోండి, నైట్ 10 కి వెళ్ళినా 11 కి వెళ్ళినా మళ్ళీ 9 కల్లా ఇక్కడ ఉండాలి. అదొక రీజన్. స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ 5, నేను ఉండేది అల్వాల్లో ఉంటాను. సో నేను 5:30కి లేచి వంట అదంతా చేసి 6:30కి స్టార్ట్ అవుతే తప్ప నేను ఈ ప్లేస్ లోకి 7:30కి రాలేను. వచ్చి మళ్ళీ మేకప్ అంతా, మేకప్ హెయిర్ స్టైల్ అంతా వేసుకుంటా వచ్చే దారిలో పడుకుంటారా ఏంటి కొంతసేపు? ఒక్కోసారి అవుతుంది. ఇంకా ఎలా వస్తారు అక్కడ నుంచి? క్యాబే అండి, క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. ఒక ఈజీగా ఒక 1.5 hours పడుతుందా? మార్నింగ్ టైంలో 1 hour 10 minutes అట్లా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి 6-7కి ఎప్పుడైనా అయిపోతే మాత్రం 2 hours జర్నీ. ఓకే, అవుటర్ పై నుంచి వెళ్ళిపోతారేమో. లేదు సిటీలో నుంచి క్యాబ్ కదా, వాళ్ళు వెళ్ళరు అందరూ. ఓకే ఎక్కువ కిలోమీటర్స్ అవుతాయి కదా. అవును. సో ఇన్నర్ సిటీ 6 o'clock ఆ టైంలో సిటీ నుంచి ఇక్కడ మోయినాబాద్ నుంచి అల్వాల్ వెళ్ళాలి అంటే జర్నీ. ఒక మంచి ఒక ఊరు వెళ్ళొచ్చు ప్లాన్ చేసుకుని, లాంగ్ డ్రైవ్ హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరు రోజు లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు కదా. రోజు లాంగ్ డ్రైవ్. గుప్పెడంత మనసు సీరియల్ కూడా మీకు మంచి రికగ్నైజేషన్ కదా. అవును, హీరోయిన్ కి సిస్టర్ గా చేశాను. నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారండి మీరు? మేబీ ఒక 15-16 సీరియల్స్ చేసినట్టున్నాను. మధ్యలో నేను తీసుకోవడమే లీవ్స్, ఒక 1 year ఒకసారి, 2 years ఒకసారి, 3 years ఒకసారి గ్యాప్స్ తీసుకున్నాక కూడా నేను 15-16 సీరియల్స్ చేశాను. వావ్, అన్ని గ్యాప్స్ తీసుకున్నా కానీ మీకు మంచి, ఒకసారి 2-3 సీరియల్స్ అట్ ఏ టైం చేసేవాళ్ళం కదా అప్పట్లో. సో బట్ రియల్లీ మరి సీరియల్స్ ఏనా, మూవీస్ ఏం ట్రై చేయలేదా మీరు? చేయలేదండి, అంటే పాప చిన్నగా ఉండింది, ఆడిషన్స్ అవన్నీ వెళ్ళటము, ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ అటెండ్ అవ్వడం, ఏమో మరి ఆ కల్చర్ నేను అలవాటు పడతానో లేదో టైమింగ్స్ అవన్నీ. కానీ సీరియల్స్ వస్తూనే ఉన్నాయి, అందులోనే అలవాటు పడిపోయి అందులోనే చేస్తున్నా అట్లా. అంటే బేసిక్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు, ఆటోమేటిక్ గా మీకు ఆఫర్స్ వస్తాయి కదా సీరియల్ వచ్చేవి. కానీ ఎందుకో నాకు నచ్చలేదు, అంటే సరిగ్గా అప్రోచ్ నచ్చలేదు నాకేమో మరి తెలీదు. నేను బిగినింగ్ లోనే వద్దు అని ఊరుకున్నాను. ఇంకా అడ్జస్ట్ కానేమో అని నాకు నేను ఫిక్స్ అయిపోయాను. బికాజ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్లో చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పేది, ఏ సిచ్యువేషన్ లో అయినా ఇప్పుడు మనుషులు పోయినా గానీ మనం పోతున్నామన్నా గానీ ఆ రోజు డేట్ ఉంది అంటే రావాలి అంటారు. ఇది నిజమేనా? అది అవునండి, జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఎంత సివియర్ కండిషన్ వచ్చినా 1-2 రోజులు వదులుతారు తప్ప మళ్ళీ షూటింగ్ రావాల్సిందే. చాలా మంది పాపులర్ ఆర్టిస్టున్నా కూడా డ్రిప్స్ అయిపోయినాయా వచ్చేసేయండి మేము ఇక్కడే ఎక్కిస్తాం, చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి అనేవి, అట్లా కూడా వర్క్ చేశాను నేను. అమ్మో, ఆ సీన్ ఉంది, ఆ సీన్ లో ఆ కంటెంట్ లో మీరు ఉన్నారు, దాని ఇంపార్టెన్స్ ఉంది, తప్పదు అని అంటే క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్ ఉండదు. డైలీ సీరియల్స్ ఎపిసోడ్ వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఆప్షన్ ఉండదు, వాళ్ళని అనుకోవడానికి ఏం లేదు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అంటే వేరే ఆర్టిస్ట్ ని పెట్టడానికి రీప్లేసింగ్ ఉండవు, కొన్ని క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాం, వాళ్ళు రావాల్సిందే పాపం. ఓకే, హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పనే వద్దు. దేవుడి దయ వల్ల వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలని మొక్కుకోవాలి. నిజంగా పాపం కదా, ఇష్యూ ఉన్న పాపం వాళ్ళకి అసలు ఏది ఉండదు, వాళ్ళు ఏది ఉన్నా కూడా వచ్చి ఇక్కడే మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడినా, డ్రిప్స్ ఏమున్నా ఎక్కించుకున్నా ఇక్కడే, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి ఇక్కడే, ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే తప్ప ఒక 10 రోజులు వదులుతారు తప్ప, లేకపోతే లేదు. అందుకే అనుకుంటా వాళ్ళు హెల్త్ అని అంతా కాపాడుకుంటేనే బెటర్ అనుకుంటా. ఎందుకు చూసి తింటారు ఫుడ్ కూడా. కొంచెం ఆప్షన్, కొంచెం రీప్లేస్మెంట్ అంటే చేంజెస్ చేయడానికి, కొంచెం పోస్ట్ పోన్ చేయడానికి క్యారెక్టర్ సర్లే ఈ 2-3 ఎపిసోడ్లు అవాయిడ్ చేద్దాం అన్నట్టు హీరో హీరోయిన్. బట్ ఈ విషయాన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఏదేమైనా కానీ సీరియల్స్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. మేము ఫిక్స్ అవుతామా, ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వీళ్ళైతే వదలరు. మేము చెప్పడమే తప్ప వాళ్ళు వదిలేదు ఉండదు. సో మేము ఫిక్స్ అయిపోతాం. స్ట్రెస్ లెవెల్స్ ఉండి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చింది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినాయి, ఇలాంటివన్నీ ఉన్నా కానీ మేకప్ వేసుకొని వచ్చి కూర్చోవాలంటారు కానీ 2 రోజులు రెస్ట్ తీసుకోమని మాత్రం ఎవరు చెప్పరు మనకి. ఆప్షన్ కూడా లేదు. ఓకే, సో కావాలంటే పర్మనెంట్ గా మీరు హ్యాపీగా వర్క్ ఆపేసి ఇంట్లో కూర్చోండి, ప్రాబ్లం లేదంటారు తప్ప, ఒకసారి వర్క్ ఒప్పుకొని అగ్రిమెంట్స్ రాశాక ఇలాంటి అన్ని ఆప్షన్స్
అవన్నీ పెట్టద్దు ఇంకా. మరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హస్బెండ్ తో కలిపి ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళాలి అంటే ముందు నుంచి చెప్పాలి. లేదు అంటే మనకి వాళ్ళ వీక్స్ కానివి రోజులు టూర్స్ అట్లా అంటున్నారు కదా, టూర్స్ ఎటైనా వెళ్ళాలన్నా వాళ్ళ వీక్స్ కాని వీక్స్ లో ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మాది 2-4 1-3 ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేడం మన వీక్ లో. ఆ 1-3 ఇంకో సీరియల్ ఉంటది కదా మీకు, అట్లా వాళ్ళని అడ్జస్ట్ చేసుకోమనాలి. అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం వెళ్ళడం కష్టమే. ఆ గ్యాప్ లో 2 సీరియల్స్ చేసే వాళ్ళు ఒకళ్ళేమో 1-3 లో చేస్తారు, ఒకళ్ళేమో 2-4 లో చేస్తారు. అసలు ఇంకా గ్యాప్ ఎక్కడ నుంచి ఉంటది? ఉండదు. సో వీళ్ళు అడిగి ఒప్పుకొని సరే వెళ్ళండి ముందు వర్క్ చేసుకుంటాము అని కొంతమంది పాపం హెల్ప్ చేస్తారు, అట్లా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకా అంతే, ఎటు వెళ్ళేది లేదు ఇంకా. సీరియల్ ఆర్టిస్టులు దేవుళ్ళు అండి పాప. రెమ్యునరేషన్స్ తక్కువ, రికగ్నైజేషన్ రావట్లేదు కానీ సరిగ్గా కావాల్సినంత. నిజానికి ఇంత కష్టం అంటే నిజంగా కష్టమే. ఇప్పుడు మూవీస్ లో అయినా కానీ కాస్తలో కాస్త బ్రేక్ దొరుకుతుంది. అవును. అండ్ ప్యాకప్ ఏదేమైనా 6 కల్లా ప్యాకప్ చేస్తారు, ఎంత పెద్ద మూవీ అయినా కానీ. టైం టు టైం ఉంటుంది పాపం, వాళ్ళు మంచిగా ఫ్రీడమ్ ఇస్తారు ఆర్టిస్ట్. టైమింగ్ కూడా ఉండదు, మేము వచ్చామంటే వెళ్ళే టైం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అవును, రావడం వరకే టైమింగ్, వెళ్ళడానికి టైమింగ్ లేదు. ఇన్కమింగ్ ఒకటే, అవుట్ గోయింగ్ మాకే తెలియదు మేము ఎప్పుడు వెళ్తాం ఇంటికి. రైట్. మీరు సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇండస్ట్రీ గురించి మీకు చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయి? అబ్బా ఎందుకు వచ్చానో, రాకుండా ఉండాల్సింది, వెళ్ళిపోవాలి అనిపించిందా ఎప్పుడైనా? ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. ఇట్లా ఈ మధ్య ఇవన్నీ టైమింగ్స్ చూసి, ఇవన్నీ మిగతా వాళ్ళని మా ఫ్రెండ్స్ అందరినీ చూసి, వీళ్ళందరూ మంచి టైమింగ్స్ లో వర్క్ చేస్తున్నారు, మనకు కూడా ఇట్లా ఉంటే టైమింగ్ కి పేమెంట్స్ వస్తుంటాయి వీళ్ళందరికీ. అరే మనకే ఇట్లా రావట్లేదు. ఎంబీఏ చేశారు మీరు? ఎంబీఏ చేశాము, మాస్టర్స్ డాన్స్ లో మాస్టర్స్ ఉంది, ఏం చేస్తున్నాం మనం అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకసారి మనకి అది అలవాటు అయిపోయి, ఆ వర్క్ అలవాటు అయిపోయి ప్యాషనేట్గా అయిపోతాము. మళ్ళీ ఆఫర్ రాగానే అరే చేద్దాంలే, ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ మనం అందులో వర్క్. ఏ సీరియల్ కా సీరియల్ అనుకుంటారేమో, ఇంక ఈ సీరియల్ తో ఆపేసేద్దాము, నాకేంట్లే నా 10 మంది పిల్లలకి డాన్స్ నేర్పించుకున్నా ఈ రెమ్యునరేషన్ వచ్చేస్తుంది మీకు. సేమ్ అదే అంటారు మా హస్బెండ్, ఇంత ఆర్ట్ పెట్టుకొని ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని వర్క్ చేస్తాం అంటారు. కానీ మళ్ళీ ప్రాజెక్ట్ రాగానే మళ్ళీ మెల్ట్ అయిపోతాం. అంటే ఆ బ్లడ్ లో ఎలా అయిపోయి ఉంటది అంటే, మనం ఆర్టిస్టులం, మనం చచ్చే వరకు యాక్టింగే చేయాలేమో అన్నట్టుగా. అదే ఇంకా ఆ ట్రోమా నుంచి అన్న బయటికి రావాలి, లేకపోతే ఈ వర్క్ స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో అలా అనిపించినా కానీ మొత్తానికి యాక్టింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే నేను ఇందాక లోపల చూసాను, అందరు కూర్చొని చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు కదా, ఎంతైనా చిన్న గాసిప్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ది సీరియల్, ఎక్కడైనా కానీ ఆడవాళ్ళ నేచరే అది. అందులో నేను కూడా ఉంటాను, అందులో అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. అఫ్ కోర్స్ మనం ఇందాక తినే కొంతసేపట్లో కూడా చాలానే మాట్లాడేసేసుకున్నాం, మనందరికి ఈ రోజు పరిచయం అయినా కానీ కలిసిపోయాము. మేబీ ఏదో పాజిటివ్ వైబ్ ఉన్నట్టుంది ఇక్కడ. బట్ ఎనీవేస్, అయితే ఎప్పుడైనా మీలో మీకు పోటీ ఉంటుందా? ఈ ప్రాజెక్ట్ వర్క్ అంటే, ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఆర్టిస్టులలో ఇప్పుడు మీరందరూ సరే ఈ ప్రాజెక్టే అనుకుందాము, మీరందరూ చాలా క్లోజ్ గా ఉన్నారు, కానీ మీలో మీకు ఎప్పుడైనా పోటీ ఉంటుందా? అదే ఇందులో ఏం లేదండి, పాపం వీళ్ళందరూ చాలా పాపం చూడడానికి నెగిటివ్ క్యారెక్టర్స్ వేస్తున్నారు అందరు. కానీ కొంచెం అంటే డిపార్ట్మెంట్ మీద దాని మీద అప్పుడప్పుడు కోప్పడతారు అంతే తప్ప, పాపం రియల్ గా అయితే అందరు సాఫ్ట్. కొంచెం లేట్ అయినా అదైనా అనుకుంటాం తప్ప మళ్ళీ వాళ్ళని అడగలేము. సో మాకు కూడా పెద్దగా అంటే బాగా క్లోజ్ అయిపోయాం కదా, పెద్ద గాసిప్ చేసుకోవడానికి లేదు. మేము ఇంకా వేరే వాళ్ళ మీద గాసిప్ చేసుకుంటాం యాజ్ యూజువల్ మీరు అన్నట్టు. సో మాలో మాకైతే ఇప్పటిదాకా ఏమీ లేవు, అందరం చక్కగా ఫ్రెండ్లీగానే ఉంటున్నాం. సో హ్యాపీలీ మూవింగ్ అనమాట. రియల్లీ అండి వండర్ఫుల్. అంటే కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ యాక్చువల్ గా జీ తెలుగులో ఏదైతే టెలికాస్ట్ అవుతుందో మంచి రేటింగ్ తో చాలా బాగుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆర్టిస్టులు కూడా, నేను ఇప్పటికి మార్నింగ్ నుంచి మీ అందరితో కలిసి ఉంటున్నాను కదా, సో అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ. అంటే తక్కువ టైంలో ఇంత మంచి, అంటే అందరూ కూడా చాలా క్లోజ్ గా అయిపోయారంటే నాకు ఈ సీరియల్ సెట్ లోనే అనుకుంటా. రియల్లీ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము, తింటున్నాము, ఏదో ఒకటి గాసిప్ చేసుకుంటున్నాము, అట్లా ఉంటే చాలండి హ్యాపీ. అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు డైలీ ఫేస్ చేయాలి అంటే ఏదో ఒకటి లోపల ఆలోచన ఉందంటే వర్క్ చేయలేము, మళ్ళీ సీన్స్ లో అంత బాగా రావు. సో వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి అది ప్రాజెక్ట్ బాగా వెళ్తుంది లక్కీగా. రియల్లీ అండి, రియల్లీ వండర్ఫుల్.
అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్మోస్ట్ 15 సీరియల్స్ కంప్లీట్ చేశారు. దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైన నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కోర్స్ అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటున్నారు. కాకపోతే నిజంగానే ముందు ముందు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. డెఫినెట్ గా మంచి రికగ్నైజేషన్, ఆఫ్ కోర్స్ ఇప్పటికే మీకు మంచి రికగ్నైజేషన్ ఉంటుంది, బయటికి వెళ్తే ఎవరైనా గుర్తుపట్టే పర్సన్ మీరు. సో ముందు ముందు ఈ రికగ్నైజేషన్ అనేది చాలా 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 ఎక్కువ అవ్వాలి, రెమ్యూనరేషన్ కూడా అంతకంటే ఎక్కువ అవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.